10 రాష్ట్రాల్లో ఎన్నికలకు నగారా మోగింది. 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల 4వ దశతో పాటు ఏపీలోని అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. 4వ దశలోనే తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక మరోవైపు ఇవాల్టి నుంచి ఏపీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీ నేను సైతం అంటూ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పోటాపోటీగా సై అంటున్నాయి. ప్రధాన పక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల దాఖలుతో ఈ వేడి మరింత పెరగనుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 25. ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరి మధ్య పోటీ అన్నది స్పష్టంగా తేలిపోతుంది. 2019లో ఏపీలో తొలి దశలోనే తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి 4వ విడతలో జరుగుతుండటంతో అభ్యర్థులకు సుదీర్ఘకాలం ప్రచారం తప్పడం లేదు. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, ఆయా కలెక్టరేట్లలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు వేయాలి అన్నారు. ఒక్కో అభ్యర్థి 4 సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్థి ఏవైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది అని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4గురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థి వెంట 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు 25,000, అసెంబ్లీకి 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50% చెల్లిస్తే సరిపోతుంది అని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను రికార్డ్ చేస్తామని, దీనికి గాను నామినేషన్లను స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి. పార్లమెంటుకు పోటీ చేసేవారు ఫామ్ 2A, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫామ్ 2Bలో దరఖాస్తు చేయాలి. ఇక నేటి నుంచి 25 మధ్యాహ్నం 3 గంటల వరకే స్వీకరణ ప్రక్రియ. పబ్లిక్ సెలవుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. నామినేషన్లను ఆర్ఓకు గాని, ఏఆర్ఓకు గాని సమర్పించాలి. అభ్యర్థి నామినేషన్తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి. ఫామ్ 26 స్టాంప్ పేపర్ విలువ 10 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. భౌతికంగా స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే ఈ స్టాంప్ కూడా ఉపయోగించవచ్చు. ఆ అభ్యర్థి నామినేషన్ వేసిన నాటి నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు. పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ ను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు.